ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ నుంచి కొంతమంది నేతలు టీడీపీ, జనసేనలో చేరుతుంటే మరోవైపు టీడీపీలో కొన్ని చోట్ల విభేదాలు మరిచి కలిసిపోతున్న రెండు వర్గాలు. టీడీపీ విజయమే తమ లక్ష్యమంటూ నేతలు పావులు కదుపుతున్నారు. పాత గొడవలకు స్వస్తి పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? కొత్తగా వచ్చిన నేతలకు టికెట్ ఇస్తే పాత వాళ్ళు సహకరిస్తారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలలో మైలవరం నియోజకవర్గంకు ప్రత్యేక స్థానం ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నందిగామ నుంచి మైలవరానికి మారారు దేవినేని ఉమ. టీడీపీలో అగ్రనేతగా కొనసాగుతున్న దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గంకు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ టీడీపీలో 2 వర్గాలు కొనసాగుతున్నాయి. ఒకటి మాజీ మంత్రి దేవినేని ఉమావర్గం, రెండవది బొమ్మసాని సుబ్బారావు వర్గం. ఇప్పుడు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ కూడా టీడీపీలోకి రావడంతో మైలవరం రాజకీయాలు మరింత వాడీవేడిగా మారాయి. టికెట్ ఎవరికివ్వాలన్నది టీడీపీ అధినాయకత్వానికి నిజంగానే ఓ సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. మైలవరంలో కలిసి పనిచేస్తామని దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు ప్రకటించారు. లోకేష్ పాల్గొనే శంఖారావం సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని ఉమ్మడిగా ప్రకటన చేశారు. అంతేకాదు, త్వరలో జరగబోయే బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ సభలోనూ పాల్గొంటామంటూ ఇరువురు వెల్లడించారు. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం ఖాయమని ఈ సందర్భంగా దేవినేని ఉమా అన్నారు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని బొమ్మసాని చెప్పారు. ఇద్దరు నేతలు ఒకే వేదిక పంచుకోనున్నారు. దీంతో కార్యకర్తలలో ఉత్సాహం పెరుగుతోంది. ఇప్పుడు వసంత టీడీపీలోకి రావడంతో దేవినేని ఉమా, బొమ్మసాని అలర్ట్ అయ్యారు. ఉమా ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు 2009, 2014లో విజయం సాధించారు. 2019లో 12,747 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. పెనమలూరు నుంచి ఉమా పోటీకి సిద్ధంగా లేరని ఆయన అనుచరవర్గం చెప్తోంది. పెనమలూరులో బరిలోకి దిగితే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్ సహకరించే పరిస్థితి లేదనేది వారి వాదన. ఇప్పుడు ఉమా, బొమ్మసానితో కలుపుకుని వెళ్లడం సీటు ఖరారైతే వసంతకు సవాల్గా మారనుంది. దీంతో మైలవరం నియోజకవర్గంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? చివరకు ఎన్నికల ఫలితంపై ఈ రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారుతోంది.